అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రేమన. ఈరోజు సోమవారం కదా, గుమ్మం ముందు అదంతా కూడా కడిగేసి మామూలుగా చిన్న ముగ్గనేది పెట్టేసానమాట. తర్వాత ఇంకా మార్నింగ్ చిన్న చిన్న పనులన్నీ ఉంటే అవన్నీ కంప్లీట్ చేసేసి ఇంకా నిత్య దీపారాధనకైతే రెడీ చేసేసుకుంటున్నాను. సింపుల్గా దీపారాధన అనేది చేసేస్తున్నానండి. అలాగే దీపారాధన చేసేటప్పుడు నేను ప్రతిసారి కూడాను కాలభైరవ అష్టకం అనేది నేను చదువుకుంటూ ఉంటాను. అంటే అది నాకు గుర్తు. కాబట్టి నేను మామూలుగా బుక్స్ లాంటివి కాకుండా నాకు మామూలుగా వచ్చు కాబట్టి నేను ప్రతిసారి కూడాను దీపారాధన చేసిన తర్వాత కాలభైరవ అష్టకం అనేది నేను చదువుకుంటూ ఉంటాను. విష్ణు సహస్రనామం చదువుతాను. అలాగే మామూలుగా ఉదయాన్నే సుప్రభాతం కూడా చెప్పుకుంటానమాట. వాటితో పాటు నేను మామూలుగా ఏవైనా పూజలు వ్రతాలు ఉన్నా నిత్య దీపారాధన అయినా సింపుల్గా దీపం ఆ రోజు పెట్టేసినా సరే కాలభైరవ అష్టకం అనేది నేను కంపల్సరీ నేను చెప్పుకుంటూ ఉంటాను స్వామివారికి. ఈశ్వరునికైతే నేను ప్రతిరోజు కూడా చెప్తానండి. అలాగే శనివారాలు పూజలు చేసినా, పెద్ద పూజలు చేసినా, ఏవైనా వ్రతాలు చేసినా, ఏం చేసినా సరే మామూలుగా సింపుల్గా ఇలా దీపం పెట్టుకున్న కాలభైరవ అష్టకం అనేది నేను ఇంకా సెంటిమెంట్ కింద అనుకుంటున్నాను. అందుకనేసి ఇంకా కాలభైరవ అష్టకం అయితే ప్రతిరోజు కూడా డైలీ కూడా ఒకవేళ నేను ఆ రోజు దీపారాధన చెయ్యకపోయినా సరే నేను కాలభైరవ అష్టకం అనేది నేను చెప్పుకోవడం అనేది నాకు అలవాటు అయిపోయింది. రోజు కూడా కంపల్సరీగా కాలభైరవ అష్టకం అనేది నేను చెప్పుకుంటాను. దీనివల్ల ఏంటంటే మనకి చిన్న చిన్న దోషాలు లాంటివి ఏమున్నా సరే, పరిహారాలు లాంటివి ఏమున్నా సరే తొలగిపోతాయి అన్నమాట. అది నా నమ్మకం. అలాగే బయటికి మన ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్తూ ఉంటారు వెహికల్స్ మీద. అలాగే మనం ఏదైనా చిన్న చిన్న పనుల మీద వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము. దేనికి కూడా ఆటంకాలు లేకుండా అన్ని విధాలు కూడా మనకి చాలా బాగుంటుందన్నమాట. అందుకని చెప్పేసి కాలభైరవ అష్టకం అనేది మనకి ఇంట్లో ఏదైనా టీవీలో పెట్టుకొని విన్నా, లేదనుకుంటే మనం రోజుకొకసారైనా పఠిస్తే గనక చాలా 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 మంచిది. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా నేను కాలభైరవ అష్టకం అనేది నేను విష్ణు సహస్రనామాలు కానీ, గోవింద నామాలు కానీ ఏం చదువుకున్నా, ఏం చెప్పినా చెప్పకపోయినా సరే నేను వాటితో అవి చెప్పేటప్పుడే కాలభైరవ అష్టకం కూడా నేను చెప్పుకుంటూ ఉంటాను. దీనివల్ల ఇంటికి, మనకి, పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి కూడా చాలా చాలా మంచిది. వీలైతే గనక పిల్లలకు కూడా నేర్పించి రోజు వాళ్ళతోనే పఠిస్తే కనుక ఇంకా చాలా మంచిది. లేదు అనుకుంటే మనం పెద్దవాళ్ళమైనా సరే, ఇంట్లో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, మనమైనా సరే మనం రోజుకు ఒకసారైనా ఇంట్లో చెప్పుకోవడం వల్ల చాలా చాలా మంచిదన్నమాట. ఇంకెక్కడైతే దీపారాధన చేసేసి చిన్నగా అలా అరటిపళ్ళు అయితే ప్రసాదం పెట్టేసి కాలభైరవ అష్టకం అనేది స్టార్ట్ చేయాలి. शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्राणं शक्तिर्भूतमकल्मषं पराशरात्मजं वन्दे शुकदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदेकरूपरूपाय विष्णुवे सर्वजिष्णवे यस्य स्मरणमात्रेण जन्म संसारबन्धनात् विमुच्यते नमस्तत्वे विष्णवे प्रभविष्णवे ओम नमो विष्णवे प्रभविष्णवे श्रीवैष्णवायनं वाच. ఇలా ముందు సుప్రభాతం అలాగే విఘ్నేశ్వరుని పూజ అయిపోయిన తర్వాత విష్ణు సహస్రనామం ప్రతిరోజు కూడా పఠిస్తాను. విష్ణు సహస్రనామం నాకు వచ్చినంతలో నేను చదువుకున్న తర్వాత అప్పుడు కాలభైరవ అష్టకం అనేది కంటిన్యూ చేస్తానమాట. ఇప్పుడు కూడా ప్రతిరోజు ఇంట్లో నేను ద్వీపం పెట్టినా పెట్టకపోయినా సరే సాధారణమైనంత వరకు 90% నేను ద్వీపం అనేది నేను పెడుతూనే ఉంటాను. కానీ ఎప్పుడైనా సరే అంటుముట్టు లాంటివి ఏమైనా ఉండి పెట్టలేకపోతే కనుక ఆ రోజు మామూలుగా అయినా సరే నేను కాలభైరవ అష్టకం అనేది నేను ప్రతిరోజు కూడా పఠిస్తూ ఉంటానమాట. పిల్లలతో కూడా పఠిస్తూ ఉంచుతాను. దీనివల్ల ఏంటంటే అందరికి, మన ఇంట్లో వాళ్ళకి కానీ మనకు కానీ చాలా చాలా మంచిది. ఇంట్లో కూడా చాలా పాజిటివ్నెస్ అనేది వస్తూ ఉంటుంది. మిగతా సమస్యలు ఏవి ఉన్నా ఏవి లేకపోయినా సరే సమస్యలు అనేవి ప్రతి జీవితంలోనూ ఉంటూనే ఉంటాయి. కానీ మన ఇంట్లో ఏంటంటే కొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళాలన్నా, కొన్ని దోషాలు అనేవి తొలగాలన్నా, మనం ఏదైనా పరిహారాలు బయటకు వెళ్ళి చేయలేకపోయినా సరే
అప్పుడప్పుడు ఇలాగా కాలభైరవ అష్టకం అనేది ఇంట్లో పఠించడం వల్ల ఇంటిల పాదికి అలాగే ఇంటికి కూడా చాలా మంచిది. అలాగే మనకి వీలు కాలేనప్పుడు పిల్లలతోనైనా ఈ కాలభైరవ అష్టకం పఠించడం చాలా మంచిది. ఓం దేవరాజ్య సేవ్యమాన పావనాగ్రపంకజం వ్యాలయజ్ఞసూత్రబిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే భానుకోటిభస్వరం భవద్భితారకం పరం నీలకంఠమిప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవం ప్రియం కాశికాపురాదినాథ కాలభైరవం భజే భుక్తిముక్తిదాయకం ప్రశస్తు చారు విగ్రహం భక్తవత్సలస్థిరం సమస్తలోక విగ్రహం నిక్వనన్మనోజ్ఞ హేమ కింకినిల్ల సత్కటిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే భుక్తిముక్తిదాయకం ప్రశస్తు చారు విగ్రహం భక్తవత్సలస్థిరం సమస్తలోక విగ్రహం నిక్వనన్మనోజ్ఞ హేమ కింకినిల్ల సత్కటిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోషకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశోభితాంగనిర్మలం కాశికాపురాదినాథ కాలభైరవం रत्नपादुकाप्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पणासनं करालदृष्टभूषणं काशिकापुरादिनाथ कालभैरवं भजे अट्टहासभिन्नपद्मजाण्डकोशसन्ततिं दुष्टिपातनष्टपापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालिमालिकाधरं काशिकापुरादिनाथ कालभैरवं भजे भूतशङ्गनायकं विशालकीर्तिदायकं काशीवासिलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोवितं पुरातनं जगत्पतिं काशिकापुरादिनाथ कालभैरवं भजे कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधकं विचित्रपुण्यवर्धनं शोकमोहलोभदैन्यकोपतापनाशनं हे प्रयान्ति कालभैरवाग्रिसन्निधिं ध्रुवं काशिकापुरादिनाथ कालभैरवं भजे काशिकापुरादिनाथ कालभैरवं भजे ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर 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 महादेव शंभो शंकर ईश्वर परमेश्वर लोकेश्वर विश्वेश्वर काशी परमेश्वर उमा महेश्वर पार्वती परमेश्वर गंगेश्वर नंदीश्वर कोटेश्वर देवताभ्यो नमो नमः नमो नमः नमो नमः हर 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 महादेव हर 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 महादेव शंभो शंकर।